వాసాలమర్రి దగ్గరకొస్తే, వాసాలమర్రి విలేజ్‌కొచ్చేసరికి కేసీఆర్ దత్తత తీసుకున్నాడు. వాసాలమర్రిని వదిలేసారని మీరు చెప్తారు. ఇప్పుడు వాసాలమర్రి పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఐలయ్య పొద్దున్న లేస్తే వాసాలమర్రికెళ్ళడం, వాసాలమర్రిలో వాక్ చేయటం మీరే చెప్తున్నారు. ఇదంతా చూస్తుంటే కేసీఆర్‌ని టార్గెట్ చేసి చేస్తున్నారా? లేదంటే వాసాలమర్రి ప్రజల కోసం చేస్తున్నారా? నేనేమంటంటే ఆయన ఫామ్ హౌజు ఎర్రంబెల్లి ఫామ్ హౌజు యాదగిరిగుట్ట లక్ష్మణస్వామికి ఆయనకు స్వామివారి అంటే ఇష్టం, అందుకే గుట్ట కూడా కట్టిండు. గతంలో శ్రీకృష్ణదేవరాయలు ఇది కట్టాను, లేకపోతే కాకతీయులు అది కట్టానని ఒక మార్క్ ఉండాలని చెప్పి రాజులు ఎట్లా చేసిండో ఈయన ఒక పెద్ద రాజు, ఆయన సామంతరాజు అయితే ఈయన ఒక రాజు. వాళ్ళ లెక్క నేను కూడా గుట్ట కట్టాలనే కోరికతోటి కట్టిండు. పర్లేదు, గుట్ట కట్టినందుకు మేము అందరం సంతోషిస్తున్నాం. కానీ గుట్ట కింద నష్టపోయిన వాళ్ళకి ఎవరికి కూడా లబ్ధి జరగలే. అందుకే అంత పెద్ద గుట్ట కట్టినా ఆడ 80% ఓట్లు నాకేసారు, బీర్లైలో ఒక బిడ్డకేసారు. మరి గుట్టనే డెవలప్ చేసి గుట్టనే అంత ఆయన కట్టుండి అందరికీ సాయం ఉంటే ఆయన ఆడ గెలవాలి కదా, కనీసం వాళ్ళకి డిపాజిట్ రావాలి కదా. మొన్న మున్సిపాలిటీలో కూడా 12 ఒక్కరు గెలిచి రాళ్ళు. అంటే నేనేమంటే వాసాలమర్రిని ఎందుకు మేము అది చేస్తామంటే ఆయన ఫామ్ హౌస్ నుంచి రోడ్ వేసుకోవడానికి 2 గ్రామాలు కొండాపూర్లో అయితే మా వడ్డరి సోదరులు చాలామంది నిన్న పోతే వాళ్ళు ఏడుపులు కాదు, వాళ్ళు కాళ్ళు ఏళ్ళు మొక్కుతున్నారు. వద్దమ్మా నేను ఉన్నాను మీకు అండా ఉండా అని చెప్పి నిన్న 36 ఇండ్లు ఆడ శాంక్షన్ చేయొచ్చిన. రోడ్ కటింగ్లో పోయిన వాళ్ళకి మొత్తం మొండి గోడలు, వాళ్ళు కవర్లు కప్పుకొని ఉంటుంటే నాకు బాధ అనిపించింది. ఈ తెలంగాణ గుడిసెల రహిత తెలంగాణ కావాలి, గుడిసె ఉండొద్దు ఏ ఊర్లో, అందరికీ ఇందిరా మిల్లిద్దామనే లక్ష్యంతో మా ప్రభుత్వం ముందు పోతుంది. అందులో నిన్న వాసాలమర్రి కొండాపూర్ తిరిగితే ఆ రోడ్ కటింగ్లో ఉన్న వాళ్ళకి ఇంకా కూడా కావాలంటే అక్కడ ఇందిరా మిల్లి అనే లక్ష్యంతో. కానీ కేసీఆర్ మేము టార్గెట్ ఏం చేస్తాం, ప్రజలే టార్గెట్ చేసి కూలగొట్టిరు కదా ఆయన, మేము టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు అన్నగారు. వాళ్ళు ప్రజలే ఫామ్ హౌస్ పంపించారు, మాకు కేసీఆర్ టార్గెట్ కాదు. గ్రామాల అభివృద్ధి కావాలి. వాళ్ళు బంగాళ వాసాలమర్రి అని అలా బతకలేని వాసాలమర్రి చేసిర్రు, గూడు లేని వాసాలమర్రి చేసిర్రు. దాన్ని ప్రతి ఒక్కరికి అరువులందరికీ ఇల్లు కట్టియాలి, గుడిసెలు లేకుండా చేయాలనే లక్ష్యంతో ఆ గ్రామాన్ని వాళ్ళు దత్తత తీసుకొని మర్చిపోయారు. కొండాపూర్ను మాజీ ఎమ్మెల్యే దత్తత తీసుకుంది. నిన్న పోతే దుమ్మెత్తి పోస్తురు. ఆమె గెలిచినాడు వచ్చింది, ఓట్ల నాడు వచ్చింది తప్ప మళ్ళీ ఎన్నడూ రాలే. నువ్వు ఇప్పటికీ 10 సార్లు మా ఊరికి వచ్చావు బిడ్డ, గిట్లుండాలి, మళ్ళీ నిన్నే గెలిపిస్తాం బిడ్డ, నన్ను ఎవరు ఎమ్మెల్యే అని పిలవరు. మా కొడుకు, మా బిడ్డ, మా బీర్లైలే, మా ఇండ్లైలే, మా నీళ్ళైలే, గా పేరు కావాలి. కానీ మనకి ఎందుకు ఐలయ్య మీద ఇంత ప్రేమ ఉంది, ఎంత ఇష్టం కనిపిస్తుంది జనాల్లో. అటువంటి ఐలయ్య ఎందుకు యాదాద్రి విషయంలో గట్టి నిర్ణయం తీసుకోలేకపోయిండు? ఐలయ్యకు సంబంధం లేకుండా యాదాద్రి బోర్డు ఐలయ్య పాత్ర లేకుండా ఎందుకు ఏర్పడింది? స్థానిక నాయకులకు కానీ లేకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులకు కానీ ఎందుకు బోర్డులో ప్రాధాన్యత దక్కలేదంటే ఏం చెప్తారు? స్థానిక ఎమ్మెల్యేను, ప్రభుత్వ విప్పును నా ప్రమేయం లేకుండా ఏది జరగదు. రాజకీయాలు ఉంటే దాన్ని గుడిని రాజకీయాలు. ఒక విమర్శ ఉంది, ఐలయ్య గారు సమాధానం చెప్పేటప్పుడు ఒక విమర్శ ఉంది. మీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చాలా స్పష్టంగా మాట్లాడారు, నాకు సంబంధం లేకుండా నన్ను అడగకుండానే బోర్డుని నియమించారు, ఇది పద్ధతి కాదు అని కూడా మాట్లాడారు. దీన్ని ఎలా తీసుకుంటారు? ముఖ్యమంత్రి గారి సంకల్పం ఒకటే, తిరుపతి తరహాలో నాతో ఎప్పుడు చెప్తా ఉంటాడు, నన్ను ముద్దుగా ఐలి అని పిలుచుకుంటాడు. ఐలి అక్కడ యూనివర్సిటీ కట్టాలా, ఏదైతే తిరుపతిలో యూనివర్సిటీలు ఉన్నాయో అక్కడ యూనివర్సిటీ ఉండాలా, అన్ని కుల సంఘాలు అక్కడ రావాలి, ట్రస్ట్లో అక్కడ ఉన్నటువంటి అన్ని కుల సంఘాల కుల భవనాలు ఉండాలి, వస్తే ఒక 2-3 రోజులు ఉండేటట్టు ఉండాలి. దీన్ని రాజకీయం చేయొద్దు, కనీసం దానికి రూపాయి పెట్టకుండా అక్కడ దేవుని సొమ్ము ఆశించకుండా ఉండాలి. డెవలప్ చేసేవాళ్ళు రాజకీయ నాయకులు వేస్తే కొంత రాజకీయం వైపు పోతారు, కొంత రాజకీయంలో బిజీ ఉంటారు, గుడిని పట్టించుకోరు. కాబట్టి పూర్తిగా రాజకీయాలకు అతీతంగా దాన్ని ట్రస్ట్ చేయాలనే సంకల్పంతో వేసిండు తప్ప ఏక నిర్ణయం కాదు. మా అందరితో చర్చించిండు. స్థానిక ఎమ్మెల్యే ప్రమేయం లేనిది ఏమవుతుంది? ఏదైనా ట్రస్ట్ బోర్డుకు మేము సూచనలు ఇస్తే మీరు చేయండి అని చెప్తాము. నేను లోకల్ ఎమ్మెల్యే ట్రస్ట్లో ఉండాల్సిన అవసరం ఏముంది? ట్రస్ట్లో ఉన్నా ట్రస్ట్ లేకున్నా లోకల్ ఎమ్మెల్యేలు కదా. అందుకే మేమందరం చేసిన కూర్పే ముఖ్యమంత్రి గారి సంకల్పం ఒకటే, రాజకీయాలకు అతీతంగా దాన్ని డెవలప్ చేయాలి. తెలంగాణ తిరుపతిగా ఉన్నటువంటి యాదగిరిగుట్టను తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలో అభివృద్ధి అనే లక్ష్యంతో ట్రస్ట్ బోర్డు కూర్పుంది. దీంట్లో అందరినీ కలుపుకొని అందరి సూచన సలహాలతోటే గుడిని అభివృద్ధి చేస్తాం. స్థానికంగా ఉన్న రాజకీయ నాయకులు ఇప్పటి వరకు చేసిన వ్యాపారాలు కావచ్చు, దందాలు కావచ్చు, అధికారులపైన చూపించిన పెత్తనం కావచ్చు, వీటి ప్రభావం వల్లనే స్థానిక నాయకత్వానికి సంబంధం లేకుండా బోర్డుని ఏర్పాటు చేశారంటే 14 ఏళ్ళ నుంచి బోర్డే లేదు కదా. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మొత్తం కేసీఆర్ నీ అంతా. కేసీఆర్ వైటీడీ చైర్మన్గా ఉండి కేసీఆర్ కదా మొత్తం. ఏదైతే ఆడ కాళేశ్వరం కాడ నేను కుచ్చేసం కడతా అంటే కూలిపోయింది. ఈ గుట్టకాడ వచ్చి నేనే బోర్డు చైర్మన్, బోర్డు అంతా నాదే, వైటీడీ చైర్మన్ నేనని కట్టిండు. కనీసం కింద భూములు కోల్పోయిన మా దళితులకు ఇంతవరకు ల్యాండ్ అక్విజిషన్ పేమెంట్ ఇవ్వలే. మొన్న మా గౌరవ ముఖ్యమంత్రి ల్యాండ్ అక్విజిషన్ మొత్తం రిలీజ్ చేయాలి, 15 రోజుల భూములు కోల్పోయిన వాళ్ళకు డబ్బులు ఇవ్వాలన్నాడు. అక్కడ షాపులు కోల్పోయిన వాళ్ళకి షాపులు ఇస్తున్నాం, ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి ఇండ్లు ఇస్తున్నాం. ఇలా మా ముఖ్యమంత్రి సంకల్పం అట్లాంటిది. ఏదో రాజకీయ నాయకులు ఆడే దోచుకుంది లేదు, ట్రస్ట్ బోర్డే లేదు కదా. 14 ఏళ్ళ నుంచి మొత్తం కేసీఆర్ కదా దానికి చైర్మన్. అక్కడ స్థానిక ఎమ్మెల్యే పాత్ర లేకుండే. నేను వచ్చిన తర్వాత నేను ఎమ్మెల్యే అయినాక
ప్రతి మంగళవారం స్థానికులకు ఫ్రీ దర్శనం కల్పించినాం. వచ్చే భక్తులకు ఎక్కడ ఇబ్బంది లేకుండా డార్మెంటాలు చేసినాం. వచ్చే భక్తులకు ఎక్కడో ఆటో ఆర్టీసీ బస్సు దిగి పైకి పోవడానికి 500 మంది ఆటో కార్మికులను కొండపైకి అనుమతించడం. మంచి చేయాలన్నా, 10 మందికి ఉపాధి కల్పించాలన్నా, మంచి నిర్ణయాలు చెప్పాలన్నా అక్కడ ఈవోకి చెప్తా ఉన్నాం, స్టాఫ్కి చెప్తా ఉన్నాం. ఎవరైతే అక్రమాలకు పాల్పడితే ఇమీడియట్లీ సస్పెండ్ కూడా చేస్తూ ఉన్నాం. అలా ప్రభుత్వం మొత్తం దుర్వినియోగం మీద దేవుని పేరు దోసుకున్నారు. అందుకే ఫామ్ హౌస్ పాలయ్యారు, వాళ్ళు ఇంటి పాలయ్యారు, మా ఎమ్మెల్యేలు ఇంట్లో పాలయ్యారు, వాళ్ళు ఫామ్ హౌస్ పాలయ్యారు.